వారి మీద మీరు కూడా చెప్పిండేది అందరూ విన్నాం, అందరూ విన్నాం. మీరు చెప్పినది వారి మీద, వారు మీ మీద చెప్పిన తిప్పంతా కూడా ప్రజలంతా విన్నారు. అది గమనించాలి మీరు. ఈ డీప్ రోజు టైగర్ మీరు జోన్ లో చేసినవన్నీ ఆశ్రమం కట్టడం 10 నెలలు తప్పదా మీరు కాదా? అందరూ కూడా అడవిలో చూపించారు, ఆశ్రమాలు గుర్తుపెట్టుకోవాలి. కట్టడం కుదరదు ఏ రోజు అని కూడా మీరు అన్ని తీసేశారు. విస్మరిస్తున్నారు, దానికి చెప్పేది చెప్పకుండా. వ్యతిరేకంగా అలా మీ మీ నీతి, మీ నిజాయితీ, నిబద్ధత గురించి మాకు ఇప్పుడు చెబితే ఏదో దయ్యాలు వేదాలు వెలిచినట్లుంటాయి. మీరు చెబితే మేము వినాలా? మా కర్మది, మా కర్మది. మీరు చెబితే మేము ఇయ్యాల. మీ నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి అవన్నీ ఎందుకు సోద చెప్తారు? సోద చెప్పండి. ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు చెప్పినది చేయండి. అంతవరకు మేము మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నిలబడుతుంది. మీరు చెప్పినవి చేసేంత వరకు మేము వదలము. లేదంటే మేము చెయ్యలేమని చేతులెత్తి వెళ్ళిపోవడమా, చెప్పినది చెయ్యడమా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే సోది మాటలు చెప్పొద్దండి. సోది చెప్పి ఇని 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 చాలా అయిపోయింది మాకి. చెప్పినవి ప్రజల పక్షాన చెయ్యండి, ప్రజల పక్షానే నిలబడతాం. రైట్. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ మ్యూట్ చేయండి. నిలబడుతుంది. శ్రీకాంత్ గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఒక నిమిషం. తర్వాత సురేంద్ర నాయుడు గారు, రమ్య పరుచూరి గారు తెనాలి తెలుగు మహిళా అధ్యక్షురాలు, వారు ఏం రాశారంటే, ట్వీట్ చేశారంటే, అది కూడా చూద్దాం. ఆ ట్వీట్ కూడా, టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే 4 ఫ్యాక్టర్స్. ఆవిడ టీడీపీ అనుకుంటుంది, కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు 1, 2 నారా లోకేష్ యుగళం, 3 తెలుగుదేశం కార్యకర్తల పోరాటం, 4 జగన్మోహన్ రెడ్డి అరాచకం. ఇది కాకుండా నేనే నిలబెట్టాను, నేనే గెలిపించాను అని అందరూ గెలిపించాను, అందరూ అవివేకులని అనేవాళ్ళందరూ అవివేకులని నా అభిప్రాయం. మీ రమ్య పరుచూరి గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు తెనాలి ప్రాంతం. ఈవిడ ఒక స్టేచర్ ఉన్న లీడరే కదా. ఈవిడ మాటలతోటి, ఈవిడ భావనతోటి మీరు ఏకీభవిస్తారా సార్? ఇప్పుడు కొంతమంది కొన్ని భావాలు ఉంటాయి, రకరకాల భావాలు చేస్తుంటారు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకుండా, బీజేపీ లేకుండా, తెలుగుదేశం లేకుండా కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పి నేను అనను. ఇక్కడ తెలుగుదేశం పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది. అందరి పాత్రతోనే ఈరోజు 164 సీట్లు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేసి ఉంటే అధికారంలోకి వచ్చుండొచ్చు, కానీ ఇంత మెజారిటీ వచ్చుండదు. ఇంత మెజారిటీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి కూడా పాత్ర ఉంది. ఇప్పుడు మనము కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడినారని చెప్పి దాన్ని మనం భూతద్దంలో చూసేసి మేమే నిలబెట్టినామని వాళ్ళు అన్నారని చెప్పి, లేదు మేమే నిలబడినామని వీళ్ళు అన్నారని చెప్పి ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు. మనం అన్నదమ్ముల్లాగా ఉన్నాం. కొన్ని దగ్గరలో ఇప్పుడు 5 మంది ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే 5 మంది అభిప్రాయాలు ఒకే విధంగా ఉండరు సార్. అందరూ కలిసి ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు నేను ఎక్కువ అని ఒకరు అంటారు, నేను ఎక్కువ అని ఇంకొకరు అంటారు, నేను ఎక్కువ అని ఇంకొకరు అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాట్లాడేటప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉండేవాళ్ళు అందరినీ సముదాయించుకొని ముందుకు పోవడమే తండ్రి స్థానంలో ఉండేది జరిగేది. అంతే. ఇది కూడా ఎవరో ఇప్పుడు రకరకాలు, ఇప్పుడు జనసేనలో కొంతమంది ఏం రాస్తారంటే మా పవన్ కళ్యాణ్ లేనిదే కూటమి లేదు అని రాస్తారు. బీజేపీలో కొంతమంది మేము లేనిదే కూటమి లేదు అని రాస్తారు. తెలుగుదేశంలో కొంతమంది తెలుగుదేశం లేనిదే ఇది లేనిది అని రాస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అన్నదమ్ముల గొడవ లాగానే చూడాలి. కానీ అల్టిమేట్ గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం అన్నదమ్ములు ఎన్ని గొడవలు పడినా మళ్ళా ముందుకే